హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నాటుకోళ్ల మిస్టరీ వీడింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసమే నాటుకోళ్లను రైతు పొలాల్లో వదిలినట్లు తెలుస్తోంది. ఇటీవల వరదల్లో రెడ్డిపురానికి చెందిన ఓ రైతు ఫామ్లోని సగం కోళ్లు కొట్టుకుపోయాయి. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు వరదల్లో కొట్టుకుపోగా మిగిలిన కోళ్లను ఎల్కతుర్తిలో వదిలినట్టు తెలుస్తోంది. ఇప్పుడు దొరికింది ఎవరు చెప్పింది? పత్తులు ఉన్నాయి, ఇంకా 150 కోళ్ళ దాకా ఉన్నాయి. బాగానే ఇస్తుండే వాళ్ళు ఎవరో ఇష్టపెట్టిన ఏందో తెలియదు, కానీ ఏదో దొరికేది ఏదో కోళ్ళ వరంలో ఎంత ఆడుకుంటే దొరుకుతారు చేయగల. అవునా? ఎవరు చెప్పింది? ఇంకా పాలం తడి కూడా కట్టినే ఉన్నాయి, కాదంటే అటు కూడా చూసుకోండి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నాటుకోళ్ల మిస్టరీ వీడింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసమే నాటుకోళ్లను రైతు పొలాల్లో వదిలినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గ ఈ గత శనివారం రోజున ఓ రైతు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఉన్నటువంటి పంట పొలాల్లో దాదాపుగా 2000 పైచిలకు నాటుకోళ్లను వదిలి వెళ్లారు. తెల్లారే లోపల, అంటే అర్ధరాత్రి వదిలి వెళ్ళగా తెల్లారే లోపల ఆ నాటుకోళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పత్తి చేలు, వరి పొలాలు మొత్తం కూడా అవన్నీ కూడా తిరుగుతున్నాయి. ఈ లోపల తెల్లవారుజామున గమనించినటువంటి గ్రామస్తులు ఆ నాటుకోళ్లను పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసి వాటిని పట్టుకున్నారు. పట్టుకొని వండుకొని కూడా చాలా ఒక్కొక్కరు 10ల సంఖ్యలో కోళ్లను తీసుకెళ్లినటువంటి దృశ్యాలు కనిపించాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఆ కోళ్లు ఎలా పోయాయి అనేటువంటిది నిన్నటి వరకు కూడా మిస్టరీగా ఉండే. అయితే ఇవాళ ఒక క్లారిటీ వచ్చింది. రెడ్డిపురం, హన్మకొండకు సంబంధించి హన్మకొండ శివారులో ఉన్నటువంటి రెడ్డిపురం గ్రామానికి సంబంధించినటువంటి ఓ రైతు తన ఫామ్ లో పెంచుకున్నటువంటి దాదాపుగా 4000 చిలుకు కోళ్లు ఉన్నాయి అక్కడ. అయితే మొన్న వరంగల్లో వచ్చినటువంటి వరదల కారణంగా ఆ కోళ్లు ఫామ్ దగ్గర నుంచి భారీ వరద వెళ్లడంతో దాదాపుగా 2000 పైచిలుకు కోళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అయితే ప్రతి కోడికి కూడా ఆయన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు ఇన్సూరెన్స్ చేసి ఉంచారు. అయితే అది క్లెయిమ్ చేసుకునేటువంటి భాగంలో మిగిలిన కోళ్లను కూడా బయట వదిలేస్తే అంతా ప్రతి కోడికి కూడా క్లెయిమ్ వస్తుందని దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్పడంతో ఆయన ఆ రాత్రికి రాత్రి ఆ కోళ్లను ఎల్కతుర్తి శివార్లో వదిలి వెళ్లారు. అయితే ఆ కోళ్లను వదిలి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైద్య బృందం, స్థానిక పోలీసులు కూడా ఆ కోళ్లకు ఏమైనా రోగాలు ఉన్నాయనేది కూడా చెక్ చేయించారు. ఎలాంటి రోగాలు లేకపోవడంతో అందరూ మొత్తం కూడా నాటుకోడి, మరుసటి రోజు ఆదివారం కావడంతో నాటుకోడి గుమగుమలు అందరూ రుచి చూశారు ఒకవైపు. అయితే ఇదేదో మిస్టరీగా ఉన్నది గత 4 రోజుల నుంచి. అయితే ఆ మిస్టరీకి తెరపడింది. ఒక రైతు తన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకే ఈ నాటుకోళ్లను అక్కడ వదిలి వెళ్లారని తెలియడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ నవీన్.